సమ్మర్లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వేసవి కాలంలో సాధారణం కంటే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ తగరం వెంకన్న. ఎండల తీవ్రతకు ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. పాత భవనాల్లో పాత వైర్ల స్థానంలో ఐఎస్ఐ గుర్తింపు పొందిన కొత్త వైర్లను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆస్తి నష్టం జరిగినా ఇబ్బంది లేదు, కానీ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫైర్ అధికారి వెంకన్నతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన 10 రోజులు కనుక గమనిస్తే ఎక్కడో చోట ఇటు ఫైర్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ క్రమంలోనే అక్కడ ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో మంటలు ఎగిసిపడడం, వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం, ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి. అసలు ఎండాకాలంలో ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని అటువంటి అన్ని విషయాలపై కూడా మనతో మాట్లాడడానికి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న ఉన్నారు. మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ఎండాకాలంలోనే ఫైర్ ఎక్కువ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎలా వాటిని అధిగమించాలి? నార్మల్గా ఇది సిటీ కాబట్టి నాట్ ఓన్లీ ఎండాకాలం ఒకటే కాదు, ఎప్పుడైనా కూడా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మనకు సమ్మర్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే అది మనకు ఇప్పుడు కూలర్లు కానీ ఏసీలు కానీ బాగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి. ఇవే కాకుండా చెట్లు ఎండిపోయి కూడా మనకు ఆకులన్నీ రాలుతూ ఉంటాయి బాగా. సో గుడ్ హౌస్ కీపింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇండ్ల ముందు కానీ చెత్త చెదారం అవన్నీ కూడా జమ చేసి ఉంటారు కాబట్టి ఎవరన్నా ఒకరు చుట్ట వీడి తాగి కాల్ చేస్తే కూడా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే చెత్త చెదారాలు ఏం లేకుంటే ఎప్పటికీ క్లీన్ చేసుకుంటే కన్సర్న్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా దాని అంతా ఆ గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇవే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడో కట్టిన ఇండ్లు, హైదరాబాద్ అంటేనే దాదాపుగా పాత బస్తీలు మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రిసిటీ లైనింగ్ కూడా ఎప్పుడో ఫిట్ చేసి ఉండి ఉంటుంది. సో దాని క్వాలిటీ దెబ్బతిని కూడా ఎక్కువ వాడకం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైరింగ్ను కూడా రీప్లేస్ చేసుకొని మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ వైరింగ్ పెట్టుకొని దాని లిమిట్ ప్రకారంగా వాడుకున్నట్టయితే మనం ప్రమాదాలు ఎలక్ట్రిసిటీ వల్ల ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందండి మనకు. సార్, మనం ఇటీవల గమనిస్తే ఇటు వెహికల్కి సంబంధించినటువంటి మెకానిక్ షెడ్లలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు అక్కడ జరిగే ప్రమాదాల కారణం ఏంటి, అంటే ఏ తప్పిదం వల్ల కారణాల వల్ల అక్కడ మంటలు అనేవి వస్తున్నాయి సార్? వాటిని ఎట్లా అధిగమించాల్సి ఉంటుంది? మీరు ఏమైనా ప్రజలకు అవగాహనకు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? నార్మల్గా వెహికల్ షెడ్యూల్ అంటే అక్కడ ఆయిల్స్, అవి వేస్ట్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయండి. అక్కడ ఎలక్ట్రిసిటీని కూడా బంద్ చేసుకొని పోవాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వర్క్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రిసిటీ మెయిన్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసుకొని పోయినట్టయితే బాగుంటుంది. తర్వాత ఇది మానవ తప్పిదాల వల్ల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికన్నా పడిపడక ఒకరికొకరు కక్షలతో అట్లా కూడా ఒకరు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. జనరల్గానైతే వితౌట్ కాజు ఏది ఫైర్ ఇన్సిడెంట్ కాదు మనకు. సో కాబట్టి అక్కడ విజిలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఆయిల్స్ కానీ అవన్నీ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకుంటే ఎవరన్నా స్మోకింగ్ చేయటం కానీ లేకపోతే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ జరిగే ప్రమాదాలు ఉంటాయి. లేకుంటే ఎవరైనా కావాలని కూడా కక్షతో కూడా తగలబెట్టే అవకాశాలు ఉంటాయండి. ఫైర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ప్రమాదం, అగ్ని ప్రమాదం అనేది క్షణాలలో విస్తరిస్తూ ఉంటుంది కదా. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటిని అక్కడ ప్రాథమికంగా ఎలాంటి చర్యలు చేపట్టినాక ఫైర్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా సమాచారం అందించాలి, వీటిపైన ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? సో మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వీక్లీ 6 days ప్రతిరోజు వివిధ రకాల బిల్డింగ్లలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నామండి. ముఖ్యంగా ఫైర్ అయిందంటే ఇమీడియట్గా కన్సర్న్ నియర్ బై ఫైర్ స్టేషన్ ఏది ఉంది, లేకపోతే మా ఫైర్ కంట్రోల్ రూమ్ ఉంది, ఫైర్ స్టేషన్లో కానీ కంట్రోల్ రూమ్ కానీ లేకుంటే డైరెక్ట్ నా నంబర్ కానీ ఫోన్ చేసినట్టయితే క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది. వితిన్ 5 minutes కనుక మేము చేరుకున్నట్టయితే ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉందండి. ఒకసారి 5-10 minutes దాటిందంటే అది మన చేయి జారిపోతూ ఉంటుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సిటీలో నేను దాదాపు జూలైలో వచ్చి రిపోర్ట్ చేసిన ఇక్కడ ఒక 5-6 మేజర్ ఫైర్స్ అయినాయి. అక్కడ మనకేంటంటే ఫైర్ వెహికల్ కావాలంటే సర్టన్ రోడ్ క్లియరెన్స్ కానీ ఆ విడత అవన్నీ ఉండాలి. బిల్డింగ్ దగ్గర ఫైర్ వెహికల్ మనం స్టే చేసుకొని ఫైర్ ఫైటింగ్ చేసేందుకు అవకాశం ఉండాలి. సో యాక్సెస్ అనేది సరిగ్గా లేకపోవటం మూలంగా సిటీ కాబట్టి ఇమీడియట్గా ఫైర్ కాగానే 2-3 వెహికల్ని టర్న్అవుట్ చేస్తాను. ఎందుకంటే సఫిషియెంట్ వాటర్ కావాలి అక్కడ మనకు. కాబట్టి పబ్లిక్ కూడా అక్కడ ఏంటంటే అన్ని ఇరుకిరుకు సందులు ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటా ఉంటుంది. అయినా కూడా మా సిబ్బంది ఆహర్నిశలు కృషి చేసుకుంటూ ఇమీడియట్గా పక్కకు కంట్రోల్ కాకుండా అదే ఎక్స్టెండ్ కాకుండా ఇమీడియట్గా ఆ బిల్డింగ్ వరకే కన్ఫైన్ అయ్యేటట్టుగా మేము కంట్రోల్ చేయడం జరుగుతుందండి. నేను కూడా ఇమీడియట్గా ఫైర్ మెసేజ్ రాగానే స్పాట్కు బయలుదేరి అక్కడ సీన్ ఆఫ్ ఫైర్ ఎట్లుంది, ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, ఇంకెన్ని బండ్లు కావాలి, ఎవరైనా చిక్కపోయారు అందులో, ఇవన్నీ కూడా పరిశీలించి మేము
మా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉంటారు. సార్, ఇటీవల మనం కొన్ని ఫైర్లను గమనిస్తే మీరు కంట్రోల్ చేయడానికి కూడా 6 నుంచి 8 గంటల పైగా పట్టింది. ఈ క్రమంలో పక్కన ఉండే వాళ్ళకు కూడా కొంత విస్తరించిన పరిస్థితులు. ఫైర్ జరిగినప్పుడు పక్కన ఉండే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క ప్రమాదాన్ని కానీ ఇటు మానవ సంబంధించినటువంటి ప్రమాదాన్ని తప్పించేటువంటి అవకాశం? సో గుడ్ క్వశ్చన్ అడిగారండి. మెయిన్గా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇండ్లన్నీ కూడా పాత బస్తీలో దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఒక గృహంలో కానీ ఒక బిల్డింగ్లో కానీ ప్రమాదం జరిగినప్పుడు సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ప్యానిక్ అనేది ఉంటుంది. మా ఇంటికి కూడా ఫైర్ వాగుతుందా, మాకేమన్నా ఇంపాక్ట్ అవుతుందా అనేది భయం ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఇల్లుని వెకేట్ చేయాలి. ఫస్ట్ వెకేట్ చేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ వస్తువులు అవి కాలిపోయినా మనం కంట్రోల్ చేసుకొని మనుషుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకూడదు. సో ఆడ సిచ్యువేషన్ని బట్టి మేము పక్క ఇండ్లకు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండానే ఒక పక్క కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటేనే ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుందండి. అక్కడ మేము ఫైర్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా లోపల ఎవరైనా చిక్కుకునరా, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి బిల్డింగ్లో, అది రెసిడెన్షియల్ బిల్డింగా బిజినెస్ బిల్డింగా, దాంట్లో ఏమున్నది, ఎవరైనా చిక్కుకునరా లేదా అనేది మొత్తం అంతా ఇటు ఫైర్ ఫైటింగ్ చేసుకుంటేనే ఒక పక్కన మనం ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుందండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే అగ్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వెంటనే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇటు 101 టోల్ ఫ్రీకి సమాచారం అందించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ కార్యాలయాలకు కూడా సమాచారం అందిస్తే 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుంటాం. ఈ క్రమంలో ప్రజలు అక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అయితే మనతో హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న అయితే చాలా వివరాలు వెల్లడించడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను తర్వాత వెంటనే ఇటు ఆధీనంలో తీసుకొని అదుపులోకి చేసేటువంటి అవకాశం ఉంటుందైతే మనతో వెంకన్న తెలుపుతున్నారు. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.